మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ఈ సర్వే చేయించారు నారా లోకేష్ స్కిల్ సర్వే, ఇక్కడే అసలు విషయం బయటపడింది ఏంటంటే 40 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు అనేక మంది నిరుద్యోగంలో మిగిలిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 17,860 స్కిల్డ్ ట్రైనింగ్ ఉన్నటువంటి స్వయం ఉపాధి అంటే సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు 41,051 మంది. మహిళల్లో నిరుద్యోగులు అయితే ఏకంగా 77,284 మంది. మగవాళ్లలో నిరుద్యోగులు 47,311 మంది. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో మొత్తం 2,77,027 మంది జనాభా ఉంటే 15 నుంచి 59 మధ్య వయస్కులకి ఈ సర్వేకి ఎంపిక చేసుకుంటే 2,16,749 మంది వివరాలను నైపుణ్య గణనలో సేకరించారు. వాళ్ళలో స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్ళు 1,10,600 మంది, చదువు పూర్తయిన వాళ్ళు 1,15,599 మంది, నిరక్షరాస్యులు 48,706 మంది, చదువు కొనసాగిస్తున్న వాళ్ళు 19,318 మంది. నిరుద్యోగులు ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన వాళ్ళే ఉన్నారని చెప్పి ఇందులో తేలింది. వీళ్ళు 61,478 మంది ఉంటాయి. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో వాళ్ళు 19,903 మంది. 26 నుంచి 30 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య 13,600గా ఉంది. నిరుద్యోగులు ఎక్కువగా మహిళలే ఉన్నారు. చదువుకున్నప్పటికీ చాలామంది గృహిణులుగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేయట్లేదు. ఇది కనుక టోటల్గా ఈ సర్వే పూర్తి చేస్తే బాబు సర్కార్కి అతిపెద్ద డ్యామేజ్. వీళ్ళు అర్థం కావట్లేదు. ఇలాంటి టెక్నికల్ సర్వేలతో ఒరిగేదేమీ లేదు. వాస్తవంగా నిరుద్యోగి అంటే నిరుద్యోగి, చిరుద్యోగి ఈ మధ్యన చాలా తేడా ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక ఉపాధి లేకుండా ఎవడు ఉండడు. నిరుద్యోగి అంటే ఏ ఉద్యోగము చేయకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, లైక్ టీచర్ ఉద్యోగం పొందాలన్నో, పోలీసు ఉద్యోగం పొందాలన్నో, లేకపోతే కనుక యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నో, ఏపీపీఎస్సీ ద్వారా ఆర్డీఓలో ఇట్లాంటి పదవులు పొందాలన్నో, ఇట్లా చేసేటటువంటి వాళ్ళు ఏ పని చేయకుండా దానికే ప్రిపేర్ అయ్యే వాళ్ళ నిరుద్యోగులు అనాలి. అలా కాకుండా చదువుకున్నావా, నీకు ఉద్యోగం వచ్చిందా లేదా, పిఎఫ్ ఉండేటటువంటి ఉద్యోగం ఉందా లేదా అంటే కనుక 100కి ఈ దేశంలో 95 మందికి ఉండదు. అప్పుడు వాళ్ళందరూ నిరుద్యోగులు అంటే కనుక అంతకంటే అమాయకత్వం ఉండదు. రేపొద్దున అది బాబు సర్కార్కే మైనస్ అవుతుంది. కాబట్టి సర్వేలు చేసేటప్పుడు ఇంటింటి సర్వేనే కరెక్టు. అందులో ఏం చేస్తున్నారు, ఏమి ఉపాధి పొంది ఉన్నారు అన్నటువంటిది లెక్కేసుకుంటే బెటర్. దీంట్లో జగనో బాబో అని జనం అనుకోరు. ఇట్లాంటి హైలైట్ అయినప్పుడు రేపొద్దున ఇదిగో మీ నియోజకవర్గంలో ఎంత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్యూచర్లో ప్రొజెక్ట్ చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తుందా ప్రభుత్వం, లేదా ఉపాధి చూపెడుతుందా ప్రభుత్వం? వాళ్ళే ఉపాధి పొందుతున్నారు. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా జనంలోకి తీసుకెళ్లే అంశాల విషయంలో ఎలర్ట్గా ఉండాల్సి ఉంది.